హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ మేము ఉమెన్స్ డే రోజు అంటే మా పిన్ని కూతురు వల్ల పాపదండి, తన బర్త్డేకి వెళ్తున్నాము. నేను ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను కదా, విషెస్ చేయడము. మరోసారి రిషిక హ్యాపీ బర్త్డే బిలేటెడ్గా మీరు కూడా విష్ చేయండి. అలాగే మేము వెళ్ళేటప్పుడు వీడియో తీసానండి, కొద్దిసేపు కార్లో వెళ్తుంటే అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది బర్త్డే పార్టీలో ఈ వీడియో మొత్తం చూడండి. మా చెర్రీ బాబు వచ్చేసి అయితే పడుకున్నాడండి. మేము మార్నింగ్ అంటే 6కి బయలుదేరామన్నమాట. 8 కల్లా నేను వీడియో తీశాను. ఎండ కొంచెం స్టార్ట్ అయిందండి. మార్నింగ్ పొద్దున్నే లేసాడు కదా మా చెర్రీ బాబు, బజ్జున్నాడు. ఇదండి నేను మా పాప వెనకాల కూర్చుంటే మా చెర్రీ బాబు ముందు కూర్చొని బజ్జున్నాడు. అక్కడ ఎలా ఎంజాయ్ చేసామనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. వీడియో మొత్తం చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇదండి 9:30 అలా అవుతుందన్నమాట. మేము మధ్యలో టిఫిన్ చేసాము. ఇది వచ్చేసి రుచి హోటల్ అంట, చిన్న హోటల్ అనమాట. ఇక్కడ మొత్తం రోడ్డు పక్కన చూస్తే మొత్తం వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. మా చెర్రీ బాబుకి ఇంకా నిద్ర సరిపోలేదన్నమాట, లేపాము టిఫిన్ చేయడం కోసం. అలాగే మేము హోటల్కి వెళ్ళిపోతున్నాము. ఇదండి, నాకు పూరి అంటే చాలా ఇష్టం అనమాట. పూరి తెప్పించుకొని తిన్నాను. అలాగే మా వారు మసాలా దోశ, పిల్లలు వచ్చేసి చెర్రీ వచ్చేసి పూరి, పాప వచ్చేసి వడ. ఇదండి, మళ్ళీ మేము బయలుదేరిపోయాము టిఫిన్ చేసి. ఇదండి, హన్మకొండ వచ్చేసాము. హరిత కాకతీయ రెస్టారెంట్ అండి. ఇది చాలా పెద్దగా ఉంది, అలాగే గవర్నమెంట్ దండి. ఇది చాలా నీట్గా కూడా ఉంది. నెక్స్ట్ మనం లోపలికి వెళ్తున్నాం అన్నమాట. చాలా బాగుంది, చూసారుగా, ముందే బాగుందంటే ఇంకా లోపల ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. చూసేయండి. నెక్స్ట్ ఈరోజు మేము ఉమెన్స్ డే రోజు కదండి బర్త్డే, చాలా హ్యాపీగా అనిపించింది. లోపలికి వచ్చేసాము, చూసారు కదా, డెకరేషన్ చాలా బాగుంది. బర్త్డే బేబీ రిషిక చాలా క్యూట్గా ఉంది కదా తను. అసలు ఇంత జనాలు ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఉమెన్స్ డే రోజు బర్త్డే జరగడం అలాగే మాకు కూడా హ్యాపీగా అనిపించింది. అందరూ విష్ చేస్తూ, మా తమ్ముళ్ళు కానీ అలాగే పిన్ని కూతుర్లు అందరం ఒకరికొకరు విష్ చేసుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి అందరు చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అందరం కలిసినప్పుడు వాళ్ళు విష్ చేస్తే ఇంకా చాలా హ్యాపీ కదండి. నెక్స్ట్ వస్తే ఇది డెకరేషన్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మొత్తం బార్బీ బొమ్మలతోటే డెకరేషన్ చేశారు ఈవెంట్ వాళ్ళు. తర్వాత నేను మా చుట్టాలు అందరూ పరిచయం చేస్తున్నానండి. తినొచ్చేసి చిన్న వదిన, తన నేమ్ నళిని అండి, టీచర్ అనమాట, స్కూల్ టీచరు, ప్రైవేట్ టీచరు. అలాగే వెనకాల వస్తే మా కోడలు గీతిక అండి, తన నేము సేమ్ నాలాగే ఉంది కదా, తన బుద్ధులు కూడా సేమ్ నాలాగే అండి.
నెక్స్ట్ నాన్న వెనకాల తినొచ్చేసి పెద్దన్నయ్య కొడుకండి, చిన్నతను బన్నీ, అసలు పేరు గోపిచంద్. వెనకాల వచ్చేసి అమ్మ ఉంది అలాగే పక్కన. ఇదండి ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ బర్త్డే కేక్ జరుగుతుంది కదా. ఇద్దరు ట్విన్స్ అండి, అన్నయ్య పిల్లలు, గౌతమ్ గీతిక ఇద్దరు. వాడు వచ్చేసి నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు నాకు తెలుసులే అంటుండు, అంటే యూట్యూబ్లో పెట్టడం కోసం అని చెప్పి. తను నాన్న అండి, అందరికి హాయ్ చెప్తున్నాడు. నెక్స్ట్ వస్తే పిల్లలైతే ఇక్కడ ఇంట్రెస్ట్గా బర్త్డే కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూసారుగా ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతుందన్నమాట. కేక్ కూడా చాలా బాగుందండి, మొత్తం బార్బీ బొమ్మతోనే, పైన మొత్తం బార్బీ బొమ్మ, కింద మొత్తం డ్రెస్ లాగా ఫ్రాక్ లాగా చాలా బాగా ఇచ్చారు కేకు. ఇక్కడ సెట్టింగ్ కూడా మొత్తం బార్బీ బొమ్మలతో బెలూన్స్తో సెట్ చేశారు. చూసారుగా ఎక్కువ పబ్లిక్ ఎక్కువ వచ్చారు బర్త్డేకి వాళ్ళకి. నెక్స్ట్ వస్తే గేమ్ అండి. కేక్ కటింగ్ అయిపోయాక తర్వాత గేమ్స్ పెట్టారు, పెద్దవాళ్ళకి పిల్లలకి గేమ్స్ పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదేంటంటే ప్లాస్టిక్ స్పూన్ పైన డైస్ అండి, ఒక 6 పెట్టాలి. ప్లాస్టిక్ స్పూన్ అంటే నూడిల్స్ స్పూన్ ఉంటుందిగా అదండి, జారిపోతూ ఉన్నాయి, అయినా ట్రై చేసామన్నమాట. టైం ఇచ్చారు 1 మినిట్లో ఎవరు కింద పడకుండా పెడితే వాళ్ళు విన్ అని. గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి, అవి పిల్లలకి సంబంధించినవి, చాలా బాగున్నాయి గిఫ్ట్స్ కూడా. దీంట్లో వచ్చేసి ఇద్దరం విన్ అయ్యాము, నేను ఇంకొక అమ్మాయి. అలాగే పెట్టి కదలకుండా ఉన్నానన్నమాట, అసలు కింద పడకుండా. ఫస్ట్ టైం మాత్రం పడిపోయింది, తర్వాత ట్రై చేశాను, ఇంకో అమ్మాయి నేను విన్ అయ్యాం. మిగతా వాళ్ళకి కింద పడుతూ ఉన్నట్టు, అవేంటంటే అసలు బ్యాలెన్స్ ఆగట్లేవండి స్పూన్ పైన, అయినా జాగ్రత్తగా పెట్టారు, ట్రై చేశారు కానీ కాలేదు. నేనైతే ట్రై చేశాను, చూసారు కదా, అలాగే కదలకుండా ఉంటేనే ఉంటున్నాయి. చూసారుగా, ఇలాంటి ప్రోగ్రాంలో మనం ఇలాంటి గేమ్స్ ఆడడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే చిన్న గిఫ్ట్ అయినా మనకి గిఫ్ట్ వస్తే అదొక హ్యాపీనెస్ వేరు కదండి. గిఫ్ట్ ఎలాంటిదైనా పర్వాలేదు, మనకి గిఫ్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. చూసారుగా, ఇలా ఎన్నిసార్లు ట్రై చేసినా పడిపోతుందండి పాపం తనకి, పక్కన ఆమెకి. నాకు 2 టైమ్స్ పడిపోయాయి, తర్వాత 3 టైమ్స్ కాయగావన్నమాట. ఇదండి, ఇద్దరం విన్ అయ్యాము, దీంట్లో గిఫ్ట్ వచ్చింది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వస్తే తనండి గ్రీన్ శారీ కట్టుకుంది, అమ్మ వాళ్ళ చెల్లి. అలాగే ఇక్కడ మా బాబాయ్ అండి ఇటు వస్తున్న తను వచ్చేసి మా తమ్ముడు, వాళ్ళ అబ్బాయి చిన్నోడు, సమరం వాడి పేరు. ఇంకందరు బిజీగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. చూసారుగా, ఇక్కడ వచ్చేస్తే ఏంటంటే మ్యాజిక్ స్టార్ట్ చేశారన్నమాట. తను వచ్చేసి బర్త్డే బేబీ వాళ్ళ బ్రదర్ అండి, రిత్విక్ తన నేము. ఇంక ఇక్కడ తనతో మ్యాజిక్ చేస్తున్నారు, చాలా బాగా చేశారండి మ్యాజిక్ మాత్రం. పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా, అసలు అక్కడ నుండి కదలకుండా అసలు 1/2 అవర్ దాకా అక్కడే చూస్తూ ఉన్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇలాంటి మ్యాజిక్లో అసలు వాళ్ళు మనకు తెలియకుండానే అసలు వెరైటీగా చేస్తూ ఉంటారుగా. చూసారుగా, పావురం వచ్చేసింది బయటికి, అసలు చూస్తే చేతిలో ఏమి ఉండట్లే, కానీ ఇలాంటివి మాత్రం మొత్తం అసలు వెరైటీగా అనిపిస్తుంది. చూడండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా చూస్తూ. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము.
చూసారు కదా, ఒకదాని తర్వాత ఒకటి మ్యాజిక్లు చాలా బాగా చేస్తున్నాడండి తిన నేమ్ అక్కడ పెట్టారు కదా, అలాగే నెంబర్ కూడా పెట్టారండి. అంటే అందరు ఎవరికైనా అవసరం ఉంటే కాల్ చేస్తారనేసి తన వెనకాల ఉంది. మీకు ఒకవేళ అవసరం ఉంటే మీరైనా కాల్ చేసుకొని ఈవెంట్ మాట్లాడుకోవచ్చు. తిన వచ్చేసి మా కోడలండి, తనని పిలిచారనమాట. అదేంటంటే భయపడుతూ ఉంది, కొంచెం ధైర్యంగా భయపడుతూ, అసలు అంటే పావురాలు అవి ఇవి తీస్తుంటే తను ఇంకేమేమి తీస్తారా అన్నట్లు భయపడుతూ ఉంది. చూసారు కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ బర్త్డే పార్టీని మాత్రం. ఎందుకంటే గేమ్స్, ఇలాంటి మ్యాజిక్లు అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటూ అలాగే బాగా ఎంజాయ్ చేశారు. చూసారుగా, పావురం మాత్రం అసలు చేతిలో మాత్రం ఏం లేకపోయినా ఇవి మాత్రం బాగా తీస్తున్నారు. షాక్ అసలు దగ్గర నుండి చూశాను, అయినా నాకు కరెక్ట్ చూసినా కూడా తెలియట్లేదు అన్నమాట. మ్యాజిక్ బాగా చేస్తున్నారు.
నెక్స్ట్ గేమ్ వస్తే ఏంటంటే స్ట్రాస్ అండి. స్ట్రాస్ అన్నీ కింద పడేస్తే ఎవరి మమ్మీలకైనా లేదంటే ఎవరికైనా అవి నెత్తిలో వచ్చి నెత్తిలో తీసుకొచ్చి గుచ్చాలన్నమాట. మా చెరిబాబు చూసారా ఇన్ని గుచ్చారు. ఎవరి పిల్లలు వాళ్ళకి తీసుకొచ్చి గుచ్చితే అవి కౌంట్ చేయాలండి. ఏంటంటే స్టేజ్ పైనకు వెళ్ళి తర్వాత కౌంట్ చేయాలి. ఎన్ని ఉంటే విన్ అన్నమాట. చూసారుగా ఎవరు విన్ అవుతారా అని చూస్తున్నారు కదా, మేమే విన్ అయ్యామండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఎవరి మమ్మీలకు వాళ్ళు స్ట్రాస్ తీసుకొచ్చి పెట్టారన్నమాట. కౌంట్ చేస్తే ఇద్దరు కలిపి ఒక్కరికి కూడా పెట్టారు. అలా పెట్టకూడదు అనేసి ఏం చేశారంటే ఒక్కరు పెట్టిన వాళ్ళకే కౌంట్ అని చెప్పారు. దాంట్లో వచ్చేసి మా చెర్రీ ఒక్కడే వచ్చి స్టార్స్ తీసుకొచ్చి నెత్తిలో కూర్చాడనమాట. మేమే విన్ అయ్యాం దీంట్లో కూడా. చూసారుగా కౌంట్ చేస్తున్నారనమాట ఎన్ని ఉన్నాయా అనేసి. చూసారు కదా ఇక్కడ ఏంటంటే కౌంట్ చేస్తున్నాం అన్నమాట. నాకు వచ్చేసి 22 వచ్చినాయి, ఒకరికి 21, ఒకరికి 23 అలా వచ్చాయి. దీంట్లో వచ్చేసి ఇద్దరం విన్ అయ్యామన్నమాట. ఎవరు విన్ అయితే వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారండి, అంటే పిల్లలకి సంబంధించినవి అనమాట. బాగున్నాయి గిఫ్ట్స్ కూడా, పిల్లలకి ఆడుకోవడానికి ఈజీగా. చూసారుగా మధ్య మధ్యలో గేమ్స్, అలాగే మధ్యలో ఏంటంటే అందరికీ గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళని స్టేజ్ పైనకి పిలుస్తున్నారు. అంటే ఎప్పుడు గేమ్స్ కాకుండా ఎప్పుడు గిఫ్ట్స్ ఇవ్వడం కాకుండా మధ్య మధ్యలో ఇలా చేస్తున్నారన్నమాట. బోరు కొట్టకుండా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. చూసారుగా కౌంట్ చేశాక నెక్స్ట్ తను వచ్చేసి నేమ్స్ అడుగుతున్నాడు, ఎవరెవరు ఎన్ని అయ్యాయి అనేసి. నెక్స్ట్ వచ్చేస్తే వీళ్ళు అమ్మ వాళ్ళ చుట్టాలండి. తను వాళ్ళ హబ్బీ వచ్చేసి టీవీ యాంకర్ అన్నమాట, దొంతు రమేష్, వరంగల్ యాంకర్, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. వాళ్ళ మిస్సెస్ తను వేరే పని పైన షూటింగ్కి వెళ్ళారంట, అందుకోసం తను వాళ్ళ వైఫ్ వచ్చింది, వాళ్ళ పిల్లలు వచ్చారు. మమ్మీ వాళ్ళకి చుట్టాలు వాళ్ళు. చూసారుగా ఎవరికి వాళ్ళు ఇలా ఒక గిఫ్ట్స్ ఇవ్వడం, తర్వాత గేమ్స్ ఆడిపియడము. నెక్స్ట్ వస్తే పక్కనే అండి నేను చెప్పాను కదా పిల్లలకి గేమ్స్, అలాగే టాటూస్ అండి. ఇవి వచ్చేసి పిల్లలకి టాటూస్ వేస్తున్నారు, ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అలాగే చెర్రీ ఇద్దరు అలాగే మా గేమ్స్ ఆడుతున్నారు. చాలా బాగుందిగా. ఇక్కడ సైడ్కి వచ్చి మొత్తం పిల్లలు గేమ్స్ పెట్టారండి, ఎవరికి నచ్చినాయి వాళ్ళు ఆడుతున్నారు. ఇక్కడ వస్తే మా కోడలు రింగ్స్ వేస్తుంది. రింగ్స్ అంటే ఇవి ఏంటంటే ఇవి మనకి చాలా బయట గేమ్స్, ఇవి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. రింగ్లో ఏది పడితే అది తీసుకోవడము. దీంట్లో కూడా నాకు ఒకటి వచ్చిందండి, వాజ్లైన్ వచ్చింది, రౌండ్గా దాంట్లో పడాలన్నమాట కరెక్ట్, అప్పుడే ఇస్తున్నారు. పిల్లలందరూ ట్రై చేస్తున్నారు, ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇది వచ్చేసి టాటూ బాగుంది కదా, బర్త్డే బేబీ వాళ్ళ బ్రదర్ వేసుకున్నారండి, రిత్విక్, చాలా బాగుంది. పెద్దవాళ్ళు కూడా వేయించుకుంటున్నారు, ఎవరైనా వేయించుకుంటున్నారు, చాలా బాగా వేస్తున్నారండి, నీట్గా అలాగే ఫాస్ట్గా కూడా. ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకుంటున్నారు, డోరోమోన్వి అలాగే అన్నీ చించాన్ బొమ్మలు. అలాగే ఇది వచ్చేసి మ్యూజిక్ అండి, మ్యూజిక్.
నెక్స్ట్ వచ్చేస్తే మేము వెళ్ళామండి స్టేజ్ పైనకి. పాపకి డ్రెస్ అలాగే ఒక రింగ్ తీసుకెళ్ళాను నేను, గోల్డ్ రింగ్. అక్కడ పక్కన నిల్చున్నది వచ్చేసి మా పిన్ని వాళ్ళ అబ్బాయి అండి, పెద్ద తన పేరు శేఖర్ అన్నమాట. ఇలాంతా ఏంటంటే మేమందరం చాలా బాగుంటాము, అందరము అంటే పిన్ని వాళ్ళ పిల్లలైన మేము సొంతం అక్క చెల్లెళ్ళ అలాగే అక్క తమ్ముళ్ళగా అందరం కలిసిమెలిసి చాలా బాగుంటాము. మేము చాలా రోజులకి కలిసామండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరము ఇలాంటి ఫంక్షన్లకు ఒకేసారి కలిస్తే అదొక థ్రిల్లింగ్ కదా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ఫంక్షన్లకే మనం ఎప్పుడు కలుస్తూ ఉంటాం కదా. అలాగే ఈసారి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఎలా ఎంజాయ్ చేసాము మేమందరం అనేసి. తినొచ్చేసి రెడ్ షర్ట్, అతను వచ్చేసి ఇంకో పిన్ని కొడుకండి. నేమ్ వచ్చేసి ప్రదీప్. ఇంకా మా వారి పక్కన ఉన్నది వాళ్ళ ఫ్రెండ్ అండి, వాళ్ళ క్లాస్మేట్ అన్నమాట. తమ్ముడు పేరు వచ్చేసి ప్రదీప్ కదా, సేమ్ యాంకర్ ప్రదీప్ ఎలా చేస్తాడో అలాగే జోకులు చేస్తాడండి. వాడున్న దగ్గర మాత్రం మనం ఫుల్ నవ్వుకోవాల్సిందే. తినొచ్చేసి చిన్నన్నయ్య అండి. నెక్స్ట్ బయటకు వస్తే ఏంటంటే చాక్లెట్స్ అన్నీ అసలు కేక్తో చాక్లెట్ పెట్టిస్తున్నారు, చాలా బాగుంది టేస్ట్ అయితే. మేము ఇవి కూడా తిన్నాము, ప్రతి ఒక్కటి టేస్ట్ చేసాము, చాలా చాలా బాగున్నాయి. చూసారుగా. నెక్స్ట్ వస్తే ఏంటంటే మా కోడలు టాటూ వేయించుకుంటుందండి, బటర్ఫ్లై, చాలా బాగుంది కదా. ఇది కూడా వీడియో తీశాను. పిల్లలు ఇంట్రెస్ట్గా ఒకరి తర్వాత ఒకరు ఇలా టాటూస్ వేయించుకుంటున్నారు. తను కూడా ఫాస్ట్గా వేసేస్తున్నాడు, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా. ఇలాంటి పిల్లలకి ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉంటాయండి, ఇలాంటి ఈవెంట్లో సెట్ చేస్తే గేమ్స్ కానీ లేదంటే ఇలా టాటూస్ వేయించడం అన్నీ నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలకి బర్త్డేస్ అంటేనే చాలా ఇష్టం, ఇలాంటివి పెడితే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు సంతోషపడతారు. చూసారుగా బటర్ఫ్లై చాలా బాగుంది కదా. కలర్స్ మిక్సింగ్ వేస్తూ ఇలా మొత్తం కలర్స్ అన్నీ నింపేస్తున్నారు, ఈజీగా ఫాస్ట్గా వేసేస్తున్నారండి. ఇది కూడా వీడియో తీశాను. నెక్స్ట్ వస్తే మా పాప అలాగే మా కోడలండి గీతిక, ఇద్దరు కలిపి సేమ్ వేయించుకున్నారన్నమాట బటర్ఫ్లైస్. చూసారుగా చాలా బాగుంది. ఇదిగోండి ఇద్దరు కలిపి సేమ్ వేయించుకున్నారన్నమాట బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయిగా. అండి పిల్లలు ఇంట్రెస్ట్గా అక్కడికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు వేయించుకుంటున్నారు. తర్వాత చూస్తే ఈ బుడ్డోడు కూడా కావాలని అసలు గోల చేశాడంట, తను కూడా వేయించుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే గేమ్స్ అండి, ఇదే రింగ్స్ మేము ఆడుతున్నాము. ఎవరికి నచ్చిన వాళ్ళు ఆడుతూ ఉన్నారు బిజీగా. దీంట్లో అంటే నేను వన్ టైం వేయగానే వాజ్లైన్ వచ్చేసింది అనమాట, రౌండ్ కరెక్ట్ దాంట్లో పడి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనకి గిఫ్ట్ ఎంత చిన్నదైనా అదొక సంతోషం కదండి.
ఇదండి నేను ఆడాను. నాకు వచ్చిన గిఫ్ట్ ఇది వాజ్లిన్ చాలా బాగుందిగా. చిన్న గిఫ్ట్ అయినా కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి ఒకరి తర్వాత ఒకరు ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేస్తే బెలూన్స్ షూట్ చేయడం అండి. అలా అందరూ అలా ఎంజాయ్ చేస్తూ ఇలా ఇక్కడ పాప్కార్న్స్ అలాగే ఐస్ క్రీమ్ లిక్విడ్ ఇది తింటూ చాలామంది బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేశారు కదా. ఇక్కడ ఏంటంటే భోజనం స్టార్ట్ అయ్యేయండి. తినొచ్చేసి మా మేనమామ వాళ్ళ మనవాడు అనమాట, వాళ్ళ పాప వాళ్ళ బాబు బిట్టు తన నేము. ఇక్కడ నెక్స్ట్ తర్వాత మేము లంచ్ చేస్తున్నామండి. ఇది కూడా వీడియో షేర్ చేశాను. ఇక్కడ కర్రీస్ చాలా బాగున్నాయి, వెరైటీస్ కూడా చాలా చాలా బాగున్నాయండి. అలాగే పిన్ని వాళ్ళ కూతురు, అలాగే మేనమామ కూతురు, అలాగే మేనమామ కోడలు కూడా అండి. తను కవిత తన నేము. తను కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. మేమందరము కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నాము. ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తున్నాను. చాలా రోజులకు కలిసామండి మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ భోజనాలు అయిపోయాక చక్కగా ఐస్ క్రీమ్లు అన్నీ తినేసాము. తర్వాత పిల్లలు ఏంటంటే డ్యాన్సులు చేస్తున్నారు. అలాగే మేనమామ కూతురు అందరము మేము పిన్ని వాళ్ళ కూతురులందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ డ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి బుడ్డది బేబీ బర్త్డే అయిపోయాక డల్ అయిపోయిందండి. పాపం తనకి డ్రెస్ కానీ మెల్లో వేసిన దండలన్నీ చిరాకు వచ్చేసి నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట. డల్గా అయిపోయింది. కాకపోతే ఏడవలేదండి, చాలా యాక్టివ్గా ఉంది రిషిక. నెక్స్ట్ వస్తే పిల్లలు డ్యాన్స్ అండి. ఇది బాగా అసలు ఫుల్ డ్యాన్స్లు చేశారు యాక్టివ్గా పిల్లలు. అది కూడా నేను కాసేపు వీడియో తీశాను, జస్ట్ మ్యూజిక్ పెడుతున్నానండి, ఎందుకంటే పాట పెడితే కాఫీ రేట్ వస్తుంది అనేసి. చూసారుగా సెట్టింగ్ మాత్రం చాలా నచ్చిందండి నాకైతే. ఇలా ఎంజాయ్ చేసాము. పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే అలాగే మేము పిల్లలు గేమ్స్ ఆడుతుంటే అన్నీ చూస్తూ మేము కూడా గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేసాము. ఈరోజు మాత్రం మేము చిన్నపిల్లలం అయిపోయాము. గేమ్స్లు మాత్రం చాలా బాగా ఆడామండి. నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనకి చిన్న గిఫ్ట్ వచ్చినా కానీ అదొక ఆనందం కదా. అసలు నాకు 3 గిఫ్ట్స్ వచ్చాయి అన్నమాట ఈ బర్త్డే పార్టీలో. చాలా హ్యాపీగా అనిపించింది. మా చెర్రీ కూడా గిఫ్ట్ రాగానే వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇదండి పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే కూడా నేను వీడియో తీశాను. అందరు పిల్లలు ఇంట్రెస్ట్గా ఒకరి తర్వాత ఒకరు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వస్తే ఇక్కడ డెకరేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదండి బర్త్డే బేబీ వాళ్ళ అన్నయ్య కూడా డ్యాన్స్ చేశాడు లాస్ట్కి. రిత్విక్ పండు తన నిక్ నేము. చాలా యాక్టివ్గా ఉంటాడండి. తిను కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు. నెక్స్ట్ ఇదండి మొత్తం మేము ఇలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటా వీడియో మొత్తం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మేము ఎంజాయ్ చేసిన వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇదండి ఇలా ఎంజాయ్ చేసాం. బర్త్డే స్టార్టింగ్ నుండి మేము లాస్ట్ వరకు ఇలా ఎంజాయ్ చేసాం. మా చుట్టాలందరం అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. పిన్ని కూతుర్లందరము. లాస్ట్లో మేము బయలుదేరిపోయామండి హైదరాబాద్కి. అప్పుడు వచ్చేసి టైం 6 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా కాసేపు వీడియో తీశాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ సో మచ్.